యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన దినమంతా కూడా ఎండావేడి నుంచి తప్పించి, మరి ఎన్నో ఆపదల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించి, మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఈ దినము మనకిస్తున్న వాగ్దానాలన్నీ కూడా ఎప్పుడూ జీవంతోనే ఉంటాయండి. జీవం గల వాగ్దానాలండి. వాగ్దానం మనతో మాట్లాడుతుంది. మనం మనసు పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ వాగ్దానం మన జీవితంలో జరుగుతుందండి. జరిగిందని నమ్మిక ఉంచాలండి. మరి యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఇప్పటికీ జీవం కలిగి ఉంటాయండి. ఎందుకంటే వాగ్దానం మనం చదివినప్పుడు అదే మనల్ని కాపాడుతూ ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, అరణ్యానికి వెళ్ళినా సరే, అక్కడ మరి ఏ తెగులు మరి మనల్ని అంటనివ్వకుండా, ఎటువంటి ప్రమాదాలు మన చేరకుండా మరి కాపాడుతూ ఉంటాయండి. అలాంటి దేవుని యొక్క వాగ్దానాలు మనము మరి అజాగ్రత్త చేయకుండా జాగ్రత్తగా మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము విలాప వాక్యంలో 3వ అధ్యాయము 57వ వచనం. నేను నీకు మరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. మరి దేవుడు ఈ వాగ్దానంలో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, దేవుడికి మొరపెట్టినప్పుడు ఏంటంటే ఆ మొర దేవుడు వింటానని మాట ఇస్తున్నాడండి. మరి అంతే కదండి, నీ దగ్గరికి వస్తానంటున్నాడు. భయపడకు, నీకేం చెప్పానో అది నేను నీకు చేస్తాను, అది పొందుకునేలా నేను చేస్తాను అని మాట ఇస్తున్నాడండి. మరి అలాగా ఆయన దగ్గర నుంచి మనం మేలు పొందుకుంటున్నామా, కానీ మరి మనము ఆయన ఆశించేది మనం చేయగలుగుతున్నామా లేదా అన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మరి మనము అది ఆజ్ఞను మీరకుండా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే ఇది ఆయనకి తృప్తికరంగా ఉంటుంది అనమాట అండి. మనం ఎప్పుడూ కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలండి, జీవించాలి. మరి ఈ దినమంతా కూడా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా నీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది అనమాట అండి. నీకే కదండి, నీ కుటుంబ సభ్యులకి, నీ బంధువర్గానికి అంతటికీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.